అందరికి నమస్తే. ఈరోజు ఒక పెద్ద కథ జరిగింది. మన సిగ్నల్ టీవీ ఆఫీస్కు పోలీసులు వచ్చారు. రావచ్చు, మనం చట్టానికి అతిథులం కాదు. మనం రావచ్చు, మన మీద కేసు పెట్టవచ్చు, ఆల్రెడీ పెట్టిండ్రు, నడుస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు మాత్రం చాలా డిఫరెంట్గా జరిగింది. ఏంటంటే కోమటిరెడ్డి కేసులో మనం కోమటిరెడ్డి వార్త వేసినామని మనకు నోటీస్ కాదు, ఇంకా డైరెక్ట్ పొంపంగా సిసిఎస్ పొంప అంటారు. అసలు ఈ వార్తను ఏగులేపిన ఎన్టీవీ ఏమో ప్రశాంతంగా ఉంది. అసలు పోలీసు వాళ్ళు ఆ వార్త వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఇన్వెస్టిగేషన్ చేస్తే విషయాలు మొత్తం బయటకు వస్తాయి. మనం ఇక్కడ ఎవరిని సమాజంలో మనం ఎవరిని ఎప్పుడు కించపరిచే వార్తలు చేయలేదు, చాలా రెస్పాన్సిబుల్గా చేస్తున్నాం. ఎన్టీవీకి ఏమో టైం ఇచ్చిర్రు, మీరు మెల్లగా వచ్చి సమాధానం ఇచ్చుకోండి అని. మన దగ్గరకు వచ్చేమో ఇంక పంప సిసిఎస్ కొంప. తర్వాత ఆ వార్త బయటకు వచ్చి అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి నోటీస్ ఇచ్చిపోయారు. నేను కూడా చాలా పెద్ద ప్లాన్ చేసింది. మనం వదిలేస్తామా? మనం కూడా అన్నీ చూసుకుంటూ వచ్చిన వాళ్ళమే కదా, ఏం సడన్గా వచ్చి దీనిలో లేము కదా న్యూస్ ఫీల్డ్లో. సరే, అన్ని విషయాలు చెప్తా. మా ఆఫీసులో కూడా సీసీటీవీలు ఉన్నాయి, ఆ వీడియోలన్నీ చూపిస్తాను నేను మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎక్కడ జరిగినా అన్యాయం అన్యాయమే, న్యాయం న్యాయమే, అంతే. చాలా రోజులకి వెళ్ళి మన మీద కన్నుంది, సిగ్నల్ టీవీ మీద కన్నుంది. నేను చాలాసార్లు చెప్పిన, మనమేమో ఎవరిని బూతులు తిట్టాం, అది మనకు రాదు. మనం ఎవరిని కావాలని వ్యక్తిగత జీవితాలకు దూరం. జనాలకు అవసరం ఉందా, ఇది ఎంతవరకు అవసరం ఉంది, అంతే. ఎవరైతే బాధ్యత మర్చిపోతారో అధికారంలో ఉండి, ఎవరైనా సరే, అధికారులే కావచ్చు, ప్రభుత్వ పెద్దలే కావచ్చు, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కావచ్చు, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు అధికారే కదా మన కాన్స్టిట్యున్సీకి. అది తప్పు చేస్తే ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం, చూపిస్తాం, అడుగుతాం, కడుగుతాం. ఇప్పుడు ఆ వార్త వేసిన వాళ్ళేమో ఇప్పుడు ఎక్కడ వార్త పుట్టిందో వాళ్ళని కదా తోమాలే, వాళ్ళనేమనలే. ఒకసారి చూడండి, ఈ సిగ్నల్ టీవీ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే జనం ఎవరెవరు మా దగ్గరకు వస్తుంటారు, ఏదో సమస్యలు చెప్తుంటారు. వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు, వీళ్ళు సిసిఎస్ వాళ్ళు కదా, సివిల్ డ్రెస్లో వచ్చి నేను వార్త చేస్తున్నప్పుడు, మధ్యాహ్నం వార్త చేస్తున్న టైంలో వచ్చారు, వెయిట్ చేసినారు. సరే, వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, పై అధికారులు ప్రెషర్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రెషర్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ప్రెషర్, పై అధికారులకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది ప్రెషర్, గవర్నమెంట్కి ప్రెషర్. అంటే మనం అల్కగా దొరికినాం. కోట్ల రూపాయలు పెట్టి ఛానళ్ళు పెట్టిరు కదా, వాళ్ళేమో నీతిగా ఆ కోట్ల రూపాయలు సంపాదించి ఛానల్స్ పెట్టినరు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం ధైర్యం సరిపోలేదు ఎవరికి. ప్రభుత్వం కూడా చెప్పదు. ఏ ప్రభుత్వ పెద్దలు వాళ్ళను ఎవరైతే వార్త ఫస్ట్ వేసినరో వాళ్ళను టచ్ చేయొద్దని చెప్పినారా, ఏమన్నా అడ్డుపడరా వాళ్ళు? ఏమన్నా వాళ్ళని కదా ముందు తోమాల్సింది. ఏదైనా ఉంటే వాళ్ళని తోమకుండా మన దగ్గరకు వస్తే ఏమొస్తుంది. నేను వార్త చేసిన క్రమంలో వచ్చిర్రు, కలిసిన, నేను కూడా కలిసి వాళ్ళని తీసుకుపోయి మంచిగా కూర్చోబెట్టిన, ఏం కథ అని మాట్లాడితే వాళ్ళు, ఇలా మీరు వార్త వేసారు కదా, మేము సీసీఎస్కి వెళ్ళి వచ్చినాం, మనం సీసీఎస్కోవాలా అయితే, ఎందుకు నోటీస్ ఉందా అంటే, ఆ నోటీసులు లేవు. మరి వాళ్ళకి ఇచ్చారు కదా నోటీసులు అని అంటే, వాళ్ళు నేరం చేసారు కాబట్టి వాళ్ళకి అవసరం. నేరం చేసిన వాళ్ళకి ఏమో నోటీసులు ఇస్తారంట, అది నేరం అంట. ఓ వార్త వేసారు కదా, అందరికీ తెలుసు కదా, నేను మళ్ళీ చెప్పదలుచుకోవాలి. ఆ వార్త మీద నడుస్తుంది స్టోరీ అంతా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేమో మనం ఇంకా కొద్దిగా రెట్టబాటు గుంజుకపోతారేమో అనుకున్నా. మనమేమి చట్టానికి అతీతం కాము, సేమ్ టైం చట్టానికి సహకరిస్తాము, ప్లస్ ధైర్యంగా కూడా ఉంటాం. మనమేమి ఫాల్తు ముచ్చట్లు చెప్తలేము కదా, మనమేమి డబ్బులు సంపాదించుకున్న ముచ్చట్లు చెప్తలేం కదా. వాళ్ళేదో ఒక ఆయన భూమి కబ్జా చేసిండు అని పోయి నేనేం సెల్మేలు చేస్తలేను కదా. ఉన్న విషయం గవర్నమెంటు, ప్రజలు, ఈ రెండు విషయాలే మాట్లాడుతున్నాను నేను. ఈ ప్రైవేటు భూముల గొడవలకు పోతలేను. నా దగ్గర చాలామంది వస్తారు, నేను రానని చెప్తా. నేను ఇన్వాల్వ్ కాను, ఏదంటే కోర్టుకు పోండి, పోలీస్ స్టేషన్ ఉండి, మీకు పోలీస్ స్టేషన్లో ఏమన్నా నిజంగానే అన్యాయం జరిగితే నా దగ్గర రండి, నేను మాట్లాడతా అని చెప్తా. నేను అన్నిటి వార్తలు వేయను, అన్నిటి మీద నేను వ్యూస్ రావాలి అది కూడా ఏముండదు. ఆ ఎంఆర్ఓ తప్పు చేస్తే అప్పుడు మాట్లాడదాం మనం, అప్పుడు టీవీలోకి వద్దాం. అంటే దాన్ని కూడా ఇంత సెన్సిటివ్ కూడా మనం పోము. అట్లాంటిది మనం ఇదికి మాత్రం వచ్చేసిండ్రు. తర్వాత మధ్యాహ్నం వచ్చిండ్రు. దాంట్లో సెక్షన్స్ కూడా అవే ఉన్నాయి.
నేను కూడా అడ్వకేట్నే 5th సెమ్ పర్సూయింగ్ చెప్పాను కదా నేను అడ్వకేట్ని అవుతా. నేను ఆ సెక్షన్ చూసి ఇదంతా 3 years బిలో ఉంది. దీనికోసం ఇంత అడగలేదు ఎందుకు? అసలు ఆయనకేమో నోటీస్ ఇచ్చి టైం ఇచ్చారు, కొత్త రోజులకేమో ఇట్లాంటివి ఎందుకు అని. అర్థమైందా? వచ్చిన వాళ్ళు పోలీసులు చాలా మర్యాదగానే వ్యవహరించారు. కానీ ఇందాక చెప్పిన కదా, పై నుంచి గవర్నమెంట్కి వెళ్ళి ప్రెషర్ వస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు మాత్రం మనం తప్పడతామా? ఇంత ధైర్యంగా ఎన్టీవీ పోయి చలో అని ఆ చైర్మన్ గారిని ఎత్తుకొని వస్తారా? లేకపోతే ఆ వార్తా రాష్ట్రంలో ఏమన్నా పట్టుకొని వస్తారా? నేను నికార్సిన జర్నలిస్ట్ని, నేను అమిత్ షాని కూడా క్వశ్చన్ చేసినోని, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినోని, నా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకుపోతారట. నేను కూడా పెద్దగానే ప్లాన్ చేసింది. ఇక్కడ నుంచి వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఈ ఒక్కరోజే కోర్టు వర్కింగ్ డే, రేపటి నుంచి హాలిడేస్, మళ్ళీ సోమవారం నాడు ఒక 4-5 రోజులు. మరి ఏం చేద్దామనుకున్నారో 24 hours అయితే జడ్జి ముందు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అరెస్ట్ చేస్తే. అసలు దాని సెక్షన్స్ కూడా లేవు. నేను కూడా అడ్వకేటు ఇంకొక 6 నెలలు అయితే నేను కూడా నా లా అయిపోతుంది. 5th సెమ్ అయిపోయింది మొన్ననే. నాకు కూడా దాని సెక్షన్స్ మొత్తం 3 years బిలో ఉన్నాయి. ఆయన అదే అడిగింది పాపం ఇక వచ్చిన వాళ్ళను. వాళ్ళు కూడా తెలుసు, కానీ ఏం చేయలేరు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. పోలీసు వాళ్ళని మనం తప్పుపట్టలేం. గవర్నమెంట్ అక్కడి నుంచి ఆ ప్రెషర్ ఏడ దొరుకుతారా మేమేమన్నా వేరే వీడియోలు వేసినామా? మేమన్నా వ్యక్తిగత వీడియోలు తీసుకొచ్చి చేసినామా? మొత్తం ప్రపంచమంతా చూసిన తర్వాత ఎన్టీఓలు వేసిన కథను ప్రపంచమంతా చూస్తే మేము వచ్చి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది కరెక్టేనా కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇట్లా చేయొచ్చా మీరు? తండ్రి వయసు తాత వయసు వచ్చింది మీకు అని మేము చేసిన వీడియో. తప్పే ఉన్నది దానిలో క్వశ్చన్ చేయడంలో. మీరు ఎమ్మెల్యే అయింది, మంత్రి అయింది, జనాలకి ఏమైనా సర్వీస్ చేద్దామనా లేకపోతే ఇంకేమైనా చేద్దామనా అని అడిగినాం. ఏమో వీళ్ళకు ఇది కాదు తీట. ఇంకా రోజు రేవంత్ రెడ్డిని అడుగుతాడు. రేవంత్ రెడ్డి దిగిపోమనండి, రేవంత్ రెడ్డి ఏమి అడగం. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని అడుగుతాం. ఇంకోరు ముఖ్యమంత్రి అయితే ఆయన్ని అడుగుతాం పట్టుకొని. ఆయన ఇచ్చిన హామీలు ఏంది, నువ్వు జనాలకి ఏం చేసినావు, నువ్వు చెప్పింది ఏంది, చేసింది ఏంది అడుగుతాం కదా. ఇంకా అడగపోతే మరి జర్నలిస్ట్ ఎందుకు? ఇందాక చెప్పిన కదా, కోర్టు వరుసగా 5 రోజులు హాలిడే వస్తుంది, తీసుకుపోయి తిప్పుదాం అనుకున్నారో ఏం ప్లాన్ చేసి. నేను పెద్ద బీ ప్లాన్ వేసింది. పోలీసు వాళ్ళు 2వ సారి వచ్చిర్రు కదా, నోటీస్ తీసుకొని వచ్చిర్రు. వాళ్ళు కనుక నోటీస్ తీసుకొని రాకపోతే నేను సీసీఎస్ పోదాం డిసైడ్ అయినా. మనమేం దొంగతనం ఏం చేయలేదు. ఇక్కడ నుంచి సిగ్నల్ టీవీ నుంచి సీసీఎస్ పెద్ద దూరమే ఉండదు, 1 కిలోమీటర్ వస్తుంది అటు ఇటు. పాదయాత్ర వేద్దామని డిసైడ్ అయినా. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయి వాళ్ళ కథ ఏందో బయట పెడదాం. పెద్ద ఛానల్స్కి ఏమో నోటీసులు ఇస్తారు, మాకేమో వచ్చి ఇంకా పోదంపా అంటారా? ప్రభుత్వం అంతా భయపడుతుందా? ప్రశ్నించే గొంతు అని రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు కదా మల్కాజ్గిరిలా. అంటే ఆయననేమో ఎవరైనా ప్రశ్నించొద్దు, ఆయన మాత్రం ఎవరు ప్రశ్నించొద్దా? తమాషానా ఇదేమన్నా? ప్రజాస్వామ్యమా? ఏదో అధికార పార్టీ వాళ్ళు ఎవరో అడ్డుపడితే ఎన్టీవీని వదిలేస్తారా? అసలు వాళ్ళే కదా వేసింది వార్త. అసలు ఆ వార్త ఎవరు రాసిండ్రో, ఎవరు వేసిండ్రో, దాని వెనుక ఎవరున్నారో, అసలు ఇప్పుడు ఎందుకు ఎన్టీవీ దగ్గర పోతలేరో పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. సరే మీరు అధికార పార్టీ అని చెప్పేసి వ్యవస్థలను వాడుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, వాళ్ళు తెలుస్తారు కదా. వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో? ఎవరు వేసిండ్రో ముందు తెలియదా? వాళ్ళు ఇచ్చిన నోటీస్లోనే ఉంది. ఇంకా అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇది తర్వాత ప్రింట్ అయ్యి వచ్చింది. మనం కనుక ఫస్ట్ టైము ఇక పోదంపా అన్నారు చూడు, అప్పుడు కనుక పోతే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుండే. మనం అట్లా కాదు, మేము వస్తాము అని చెప్పి అడ్వకేట్ శ్రీకాంత్ అన్న పిలిపించుకొని కూర్చోబెట్టిన తర్వాత ఇదంతా సెట్ అయింది. అప్పుడు 5 గంటలకు మధ్యాహ్నం వచ్చిందేమో లంచ్ టైం. అప్పటి నుంచి అప్పటికి వార్తలు బయటకు వచ్చినాయి. అక్కడిక్కడ వార్త కనిపించే వరకు ఇది తీసుకొని వచ్చింది. దీనిలో రాసింది కూడా వాళ్ళు అదే రాసిండ్రు. 8వ తేదీన ఎన్టీవీలో వచ్చిందంట, 9వ తేదీన మన దాంట్లో వచ్చిందంట సిగ్నల్ టీవీలో. మరి 8వ తేదీన ఎప్పుడో వచ్చింది వార్త, అది 9వ తారీఖున మనం మధ్యాహ్నం వేసినాం వార్త. మధ్యాహ్నం సాయంత్రం వేసినాం. ఆల్మోస్ట్ ఒక 24 hours తర్వాత వేసినాం వార్త. అప్పటికే ప్రపంచం మొత్తం వీడియోలు తిరిగినాయి బుర్రా. ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు లంగతనం అని చెయ్యి, దొంగతనం అని చెయ్యి, ఒక పెద్ద ఛానల్ పెట్టుకో, భూములు కబ్జా చేయి, హైదరాబాద్ నువ్వు సగం అమ్మేసుకో, ఛానల్ పెట్టు, నువ్వు పెద్ద మనిషి పెడతావు. పోలీసులు రారు మన దగ్గరకు. అప్పుడు మనం బుడ్డ ఛానల్ పెట్టుకొని ఏదో నిజాలు మాట్లాడితే ఇంత దానికే భయపడుతున్నారు. నేను ఒక షార్ట్లైట్ ఛానల్ పెడితే మరి ఇంకా ఏమవుతారో వీళ్ళు. టైం వస్తుంది, దానికి ఓనాడు వస్తుంది. కానీ ఇక్కడ ద్వంద్వ వైఖరి చూడండి ఎట్లా ఉందో.
యాక్చువల్గా ఎన్టీవీలో ఆ వార్తని ఎవరు వేపించిన దాని మీద కూడా ఆల్రెడీ జనాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఇదంతా దేనికోసం అంటే ఒక ప్రభుత్వం చూసినావా, ఒక మంత్రి మీద వార్త వేస్తే ప్రభుత్వం చూసినా ఎట్లా చర్యలు తీసుకున్నది, కోమరెడ్డిని నమ్మినకే చేస్తున్నది ఇదంతా. ఇంకా కోమరెడ్డిని బుగ్గయ్యనకే చేస్తున్న పని ఇది. కోమరెడ్డి చూసి ఇక చూసినరా నా మీదకి ఇట్లా వస్తే మొత్తం పోలీసు వాళ్ళని పంపించిన మా రేవంత్ రెడ్డి అని అనుకోవాలి, బుగ్గ కావాలి కోమరెడ్డి. ఇట్లాంటివన్నీ వద్దు. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు కదా, వస్తాం, రిప్లై ఇస్తాం, కోర్టులో చూసుకుందాం, దానిలో ఏముంది, ఏం లేదు. ఇంకా పోయినంత కాలం పూరా మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడా, పూరా మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా? ఇప్పటికే దిక్కుదివనలేదు. ఎనీవే భయపడిద్దామని చూసిర్రు, కానీ మనం భయపడతామా? ఇంతమంది జనం అండ ఉంది, మనము ఇంత చదువుకున్న వాళ్ళమే, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు తెలియదా ఏం చేయాలో ఏం చేయకూడదు? విచక్షణ కోల్పోయినాం ఏమన్నా? విచక్షణ కోల్పోయి ఎవరో పరిపాలిస్తారు, పరిపాలకులు విచక్షణ కోల్పోతారు, కానీ జర్నలిస్ట్ ఎప్పుడు విచక్షణ కోల్పోడు. ఉంటుంది, ఎప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, ఈ వార్త చేస్తే దీనివల్ల ఎవరు హట్ అవుతారు, దీనివల్ల ఏమవుతుంది అని. ప్రజలు ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యే మంత్రి కాబట్టి ఆయన అడిగినాం, తప్పే ఉన్నది. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. నిజంగా నాకు చాలా వందల ఫోన్లు వచ్చినాయి. నాకు ఆ వితిన్ అవర్స్లో ఆ వార్త బయటకు వచ్చింది, 2 గంటలకు అట్లా బయటకు వచ్చింది, మా ఆఫీస్కి వచ్చిర్రు నన్ను బెదిరిస్తున్నారని. నాకైతే వందల ఫోన్లు వచ్చినాయి. నేను చాలామందికి రిప్లై ఇవ్వలేకపోయినా, సారీ. కానీ మీ కన్సర్న్ నా మీద చాలా థ్యాంక్స్. నాకు అన్ని ఫోన్లు వచ్చినాయి, దాని గురించి నేను ఒక 5-6 ఫోన్లు అటెంప్ట్ చేసిన. ప్రతి ఫోన్ అదే, అన్న ఏమైంది, ఏమైనా అయిందా, ప్రాబ్లం అయిందా. మీకు అందరికీ థ్యాంక్స్, నాకు ఫోన్ చేసిన వాళ్ళకి, ఫోన్ ఎత్తకపోయినా సరే. బట్ గవర్నమెంట్ దొంగ వైఖరి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.